Dotas data guys, pensando Papagal. ఇజ్రాయెల్లో ఈ రోజు నుండి అనగా అక్టోబర్ 2వ తారీఖు నుండి పండగ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు రోష్ హషన్నా. వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే ఇది బూరధ్వనుల పండుగ. దాని తర్వాత వెంటనే ప్రాయశ్చిత్తార్థ పండుగ వచ్చింది. ప్రాయశ్చిత్తార్థ పండుగ తర్వాత సుక్కోత్ పండుగ అనగా గుడారాల పండుగ. ఇక్కడ పండగ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి తీవ్రవాదులు భయంకరంగా చెలరేగిపోయి ఈ రకంగా అటాక్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి తీవ్రతను బట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా ఎక్కువగా అటాక్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితులను కనుక పరిశీలించినట్లయితే నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తూ ఉన్నది. 30వ కీర్తన 5వ వచనం ప్రకారం వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని దేవుని యొక్క వాక్యం తెలియజేసిన విధంగా నిజంగా ఇక్కడ ఈ ఉగ్రవాదుల భయంకరమైన దాడి అనేది నిన్న సాయంకాలం ప్రారంభమైంది. ఆ రాత్రికి ఇంటెన్స్ అయిపోయింది. అండ్ మార్నింగ్ చూసినట్లయితే అసలు ఇంకా నిన్న నైట్ ఏమీ జరగలేదు అన్నట్లుగా ఇక్కడ వాతావరణం అంతా కంప్లీట్ గా మారిపోయింది. ఫుల్ గా ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరు రోడ్ల మీదకి వచ్చి షాపింగ్ చేసుకుంటా ఉంటున్నారు. ఒకరినొకరు చక్కగా విష్ చేసుకుంటా ఉంటున్నారు. కంప్లీట్ గా ఫెస్టివ్ సీజన్ లాగా ఉన్నది. ఈ యొక్క ఫెస్టివ్ సీజన్ అయిపోయేంత వరకు ఇజ్రాయెల్ కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి దయచేసి ఇక్కడ బార్డర్లో పోరాడుతూ ఉన్న ఈ యొక్క ఇజ్రాయేలీ సైన్యం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.